వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. సో మీరు ఆల్రెడీ తమ్నేల్ చూసే ఉంటారు అండ్ మన వ్లాగ్ ఏంటనేది. అండ్ సో నేను ఇప్పుడే రివీల్ చేయకూడదు అనుకున్నాను ఇండియా వస్తున్నాను అన్న విషయాన్ని. బట్ ఇప్పుడు తప్పలేదు నాకు, ఎందుకంటే నా స్కెడ్యూల్స్ అని ఇంతకుముందు అనుకున్న ప్లాన్ వేరు, ఇప్పుడు చేంజ్ అయిన ప్లాన్ వేరు. అందుకే ఎర్లీగా చెప్పేయాలి అని అనుకుంటున్నా. అండ్ సో నేను చేంజ్ అయినవి ఏంటి అది కూడా చెప్పాలనుకుంటున్నాను, ఎందుకంటే అప్కమింగ్ బ్లాగ్స్ ఇంకా చాలా ఇంట్రెస్టింగ్గా ఉంటాయి నాకు తెలుసు. అండ్ ఆల్సో లైక్ మీ సపోర్ట్తో నేను ఇప్పటిదాకా మంచి మంచి బ్లాగ్స్ చేశాను. అండ్ ఆల్సో నాకు కూడా చాలా మంచి సపోర్ట్ వచ్చింది. రీసెంట్గా కూడా 15K సబ్స్క్రైబర్స్ అయినందుకు కూడా చాలా హ్యాపీగా ఫీల్ అయ్యాను. ఎందుకంటే ఇది నాది లైక్ అందరూ అన్నట్టుగా లైక్ కొత్తగా స్టార్ట్ చేసిన జర్నీ కాదు, ఇట్స్ ఏ లాంగ్ బ్యాక్ జర్నీ. బట్ పీపుల్ యాక్సెప్టెడ్ ఇట్, అది కూడా నాకు బాగా నచ్చింది. అండ్ ఇప్పుడైతే నేను ఈ విషయం చెప్పే ముందు యాక్చువల్గా ఏం జరిగిందో మొత్తం చెప్పాలనుకుంటున్నాను. అదంతా చూపించే ముందు నేను ఇప్పుడే ఫ్రెష్గా స్నానం చేసి వచ్చాను అనమాట. మనకు బ్లాగ్ చేసుకుందాం, ఈరోజు మైండ్ ఫ్రీగా ఉంటుంది. మాకు ఈరోజు ఫ్రైడే అనమాట, కొంచెం టైం దొరుకుతుంది ఈరోజే. అందుకని నేను ఫ్రెష్ అయిన తర్వాత మాయిశ్చరైజర్ అవి యూజ్ చేసుకుంటున్నా. ఈ స్కిన్ కేర్ గురించి అయితే నేను నార్మల్గా చూపిస్తున్నాను. ఈ స్కిన్ కేర్ అనేది నేను నెక్స్ట్ బ్లాగ్లో చేయాలనుకుంటున్నాను. ఎందుకంటే యూఎస్కి వచ్చిన తర్వాత హెల్త్కి సంబంధించి అయితే చాలానే వస్తాయి. హెల్త్ అంటే ఇంటర్నల్ హెల్త్ కాదు, లైక్ హెయిర్ ఫాల్ అని అండ్ స్కిన్లో చేంజెస్ రావడం కానీ, కొంతమందికి ఏజ్ ప్రాబ్లమ్స్ వస్తాయి వెంటనే ఫేస్ పైన, లేదంటే కొంతమందికి ట్యానింగ్, పిగ్మెంటేషన్, ఇలా ఎన్నో సమస్యలు ఉంటాయి కదా. సో ఇలాంటి ప్రాబ్లమ్స్ అన్నిటికీ కూడా నేను రీసెంట్గా ఒక స్కిన్ కేర్ ఫాలో అయ్యాను అండ్ చాలా బాగా వర్క్ అయ్యింది. అది మీకు షేర్ చేయాలనుకుంటున్నా, బట్ ఇప్పుడు కాదు, అది నెక్స్ట్ బ్లాగ్లో చెప్తాను. సో ఈ బ్లాగ్ ఏంటంటే మన ఇండియా ట్రిప్ కదా, మళ్ళీ ఏంటి బ్లాగ్ అని అడుగుతున్నాను ఏంటి, ఒక్కొక్కసారి అలా మాట్లాడతాను. ఎందుకంటే ఒక చోట కూర్చొని మాట్లాడితే మీకు కూడా బోరింగ్ అని అనిపిస్తుంది నాకు తెలుసు. అలాంటి బ్లాగ్స్ నావి ఎక్కువగా రీచ్ కూడా వెళ్ళవు, ఎందుకంటే ఎవరికి నచ్చదు కూర్చొని మాట్లాడితే. బట్ ఈ బ్లాగ్ని నేను ఇంకెలా కన్వే చేయగలను ఇంతకు మించి అనిపించింది, అందుకనే. సో కుకింగ్ కూడా చేసుకోవాలన్నమాట. నేను ఇవాళ కొద్దిగా రెస్ట్ తీసుకున్నాను, అందుకని మనం ఎంత మంచి గ్లోయింగ్గా ఉన్నాము రెస్ట్కి. ఓకే, కిచెన్లోకి వెళ్ళిపోదాం ఇంకా. నేను స్టవ్ మీద అన్నీ పెట్టేశానంటే హ్యాపీగా మీతో మాట్లాడుతూ చేసుకోవచ్చు కదా. సో అసలు విషయం ఏంటంటే నా ప్లాన్ ఎలా ఉండేది, నేను ఫస్ట్ ఏమనుకున్నాను అంటే, ఓకే ఏముంది ఇండియా వెళ్ళే ముందు ఒక బ్లాగ్ చేసుకొని అండ్ తర్వాత ఇక్కడ నుంచి మళ్ళీ అక్కడికి వెళ్తాను కదా. లైక్ నేను ఏంటంటే డైరెక్ట్గా ఇండియాకి ఫ్లైట్ టికెట్ తీసుకోలేదు. సో ఎక్కడెక్కడికో వెళ్తున్నా. యాక్చువల్లీ నేను అట్లాంటాలో మా హస్బెండ్ ఉంటారు తెలుసు కదా. సో అట్లాంటాకి వెళ్ళి అక్కడి నుంచి నేను ఒక నిమిషం ఫ్రిడ్జ్లో ఏమో నేను తీసుకోవాలి నేను ఇప్పుడు అర్జెంటుగా. సో నేను ఫస్ట్ అట్లాంటా వెళ్దాము, అట్లాంటా దగ్గర నుంచి ఒక టికెట్ తీసుకుందాము, సో దట్ నేను అక్కడి నుంచే ఫ్లైట్ ఎక్కొచ్చు కదా అని అనుకున్నాను ఫస్ట్. అలాగే తీసుకున్నా. బట్ రీసెంట్గా ఒక గుడ్ న్యూస్, అండ్ అది కూడా నేను ఏంటంటే నాకు తెలిసి ఇంకా టైం పడుతుంది, ఒక 1 or 2 weeks పడుతుంది. మీన్ వైల్లో వేరే బ్లాగ్స్ కూడా వస్తాయి, సో అప్పుడు రివీల్ చేస్తాను అది. అండ్ దానివల్ల ఏంటంటే మేబీ నేను ఎట్లా వస్తానని అనేది తెలీదు, అవి ఏంటంటే సర్ప్రైజ్. నేను ఇప్పుడు ఈ వీడియో మా మమ్మీ వాళ్ళు కూడా చూస్తారు, సో వాళ్ళకి అర్థమైపోతుంది మళ్ళీ నేను ఎప్పుడు వస్తున్నాను ఏంటి అనేది. నేను డేట్స్ అయితే చెప్పలేను, బట్ స్పెషల్గా నాకు ఈ ట్రావెల్ ఎందుకు అంత పెట్టుకున్నాను నాకు తెలుసు. ఇప్పుడు చాలా టఫ్గా ఉంటుంది ఎయిర్పోర్ట్స్లో కానీ ఎక్కడైనా కానీ ట్రావెల్ చేయాలంటే కూడా 100 రకాలు ఆలోచించుకోవాల్సి వస్తుంది, అయినో. కానీ ఏంటంటే ఇప్పుడు తప్పట్లేదు నాకు. ఎందుకు అంటే ఆద్య కోసం, మెయిన్గా నేను మా పాప కోసం వెళ్తున్నాను ఇండియాకి. తనని నేను అసలు ఇప్పటికే అడుగుతుంది అనమాట. నేను వచ్చిన ఒక 4 months 5 months వరకు మంచిగా మాట్లాడేది. మమ్మీ ఏం చేస్తున్నావు మమ్మీ, నువ్వు యూఎస్లో ఉన్నావు కదా మమ్మీ, ఎప్పుడు వస్తావు మమ్మీ, అలా మంచి కాన్వర్జేషన్ ఉంటుండే. పని చేస్తూ మాట్లాడితే ఇలాగే ఉంటుంది, బట్ తప్పదు కదా. సో
అదే అనుకున్నాను అనమాట. ఫస్ట్‌లో ఒక కొద్ది రోజులు బానే మాట్లాడింది. అంటే మమ్మీ ఏం చేస్తున్నావు మమ్మీ? ఎప్పుడొస్తావు మమ్మీ? అలా అడగడము. సో నేను అనుకున్నా ఓకే. తనకు అట్‌లీస్ట్ ఒక ఐడియా ఉంది కదా! నేను ఇక్కడున్నాను మమ్మీ వస్తదిలే అని అన్నట్టు ఒక ఐడియా ఉంది కదా అనుకునేదాన్ని. ఎక్కువగా ఏమైందంటే ఎక్కువ మా మమ్మీ వాళ్ళతో ఎంగేజ్ అవ్వడము నన్నసలు పూర్తిగా మర్చిపోయింది. పూర్తిగా మర్చిపోవడం అంటే లైక్ మమ్మీ అన్న విషయం గుర్తుంది. కాల్ చేస్తది. తనకి ఇంట్రెస్ట్ ఉంటేనే మాట్లాడుతది. లేదంటే తన ఆటల్లో పడిపోయి ఇంక అసలు పట్టించుకొని కూడా పట్టించుకోదనమాట. అలా ఉంటది. ఇంక అందుకనే ఓకే. తన కోసమైనా వెళ్ళాల్సిందే ఇప్పుడు నేను. రిస్క్. బట్ అయినా కూడా వెళ్తున్నాను. ఇంకా కుక్ అవుతూ ఉంటాయి. సో మనం మాట్లాడేసుకోవచ్చు. ఆ! అమ్మో! మరి నీకోసం నేను ఇండియా వస్తున్నాను. ఏం కావాలి నీకు అని అడిగితే ఇంత లిస్ట్ చెప్పింది. ఆ లిస్ట్ ఏంటో ఇప్పుడు చదువుతాను. ఎంత ఫన్నీగా ఉంటుందో మీకు అనిపిస్తుంది. సో ఆ లిస్ట్‌కి వెళ్ళే ముందు ఒకసారి మనం అది చెక్ చేద్దాం. ఎందుకంటే అది మాడిపోతది. నాకు టైం సరిపోవట్లేదు. ఎప్పుడు నేను ఇలా ఒక వ్లాగ్ చేద్దాం అనుకున్నా కూడా టైం సరిపోవట్లేదు. అందుకని నేను ఇలా కుకింగ్ సెక్షన్ పెట్టుకొని ఇది కూడా ఆల్టర్నేట్‌గా చేస్తున్నాననమాట. సో అండ్ ఆల్సో నాకు కూడా అనిపించింది ఏంటంటే ఈ మధ్య కొంచెము ఇలా మరీ కెమెరాకి దూరంగా ఉంటున్నాను. అప్డేట్స్ ఏమీ లేదు. అందరూ కొంచెం అప్డేట్స్ లేవు అంటే నాకు అనిపిస్తుంది. బట్ ఇంకా చేయకపోతే ఇంక అలా ఉండిపోతాం అనేసి అనిపించింది. ఫస్ట్ ఆన్ చేస్తున్నా. మేబీ డిస్టర్బెన్స్ వస్తుందని. ఈ డోర్ ఓపెన్ చేయకపోతే మాకు ఇక్కడ ఒక గూజ్ ఉంటుంది అనమాట. అది చూపిస్తాం మీకు. మార్నింగ్ అయితే చూపిస్తా. క్లిప్ అటాచ్ చేస్తా చూడండి. అది బయటికి వెళ్తే చాలు మాకు ఇక్కడే పెట్టుకుంది అనమాట. ఎగ్స్ పెట్టింది. సో ఈ టైంలో మనం వెళ్ళి దాన్ని డిస్టర్బ్ చేసామంటే మీదకి వస్తుంది. అండ్ అవి కెనడా నుంచి వస్తాయి ఇక్కడికి. ఓన్లీ బ్రీడింగ్ సీజన్ కాబట్టి కొద్ది రోజులు మాత్రమే ఉంటాయి ఇక్కడ. మేమేమో అది ఇక్కడే ఉండడం అస్తమానం భయపడుతూ ఉంటాము. ఎందుకంటే మీదకి వచ్చేస్తుంది అది. అందుకే మెస్ పెట్టేసి ఓపెన్ చేసా డోర్ కూడా. నేను మార్నింగ్ క్లిప్ ఉంటుంది అది అటాచ్ చేసి చూడండి మీరు. మాట్లాడుతూ నేను డిన్నర్ కూడా ఫినిష్ చేసేసాను. సో ఇలా కూర్చొని మాట్లాడితే ప్రశాంతంగా ఉంటుంది. నాకు వీకెండే. బట్ ఇప్పుడు వీకెండ్లో కూడా నేను అంత ఖాళీగా లేను. ఎందుకంటే ఎగ్జామ్స్ ఉన్నాయి నాకు ఇప్పుడు. బాగా బిజీ ఉంది. అండ్ ఇంకా నేను ఫ్రీ అవ్వాలంటే ల్యాబ్ స్టఫ్ ఇందాక అన్నాను కదా ల్యాబ్ స్టఫ్ అవి ఉన్నాయని. సో బిజీగా ఉంటాను. 1 మంత్ ఆల్మోస్ట్ ఇలాగే గడిచిపోతుంది. ఇంకా లేట్ చేయకూడదు అని అన్నట్టుగానే ఇప్పుడు వెంటనే పెట్టేసుకోవడం ఈ ప్రోగ్రామ్. లేదంటే ఇప్పుడు అంతటా అసలు వ్లాగ్ చేసే అంత టైం కూడా లేదు. అందుకే చెప్పాను కదా హడావిడిగా కుకింగ్ చేస్తూ చేసేసాను. ఇది బిజీ ఎప్పుడు ఉంటుంది కానీ దీని గురించి కాదు కదా. సో నేను ఇందాక ఇంట్రెస్టింగ్ థింగ్ చెప్పాను కదా ఆద్యకి ఇది కొన్ని లిస్ట్ చెప్పింది అని. యూజువల్గా ఏంటంటే మా మమ్మీ డాడీ ఏది నాకు ఇది కావాలి అది కావాలి ఏదైనా అడిగి ఏమైనా కావాలంటే కూడా వాళ్ళు మాకు వద్దు ఏం వద్దులే నువ్వు ప్రశాంతంగా రా అలా అంటారు. కానీ నాకు ఆద్య అనే మెయిన్ టాస్క్ మమ్మీ నాకు ఇది తీసుకురా అది తీసుకురా అని లిస్ట్ ఇచ్చేస్తుంది. సో ఏముందో ఏం చెప్తుందో ఏంటో అనుకొని నేను తెగ ప్రిపేర్ అయిపోయి లిస్ట్ రాసుకున్నా. అండ్ ఆల్సో ఇంకపోతే స్వీటీ నా ఇండియా వ్లాగ్స్లో ఉంటుంది. లైక్ ఇంతకు ముందు చేసిన వ్లాగ్స్లో ఉంటుంది. మేబీ నాకు యూఎస్ వచ్చిన తర్వాతనే వ్లాగ్స్ ఎక్కువగా ట్రెండ్ అవ్వడం ఎక్కువగా రీచ్ వచ్చింది కాబట్టి ఇప్పుడు మీకు తెలిసి ఉండొచ్చు తెలియకపోయి ఉండొచ్చు. నెక్స్ట్ నేను ఇండియా వెళ్ళినప్పుడు చూపిస్తాను. షీఈ్ మై సిస్టర్ అండ్ ఆల్సో మా మేనమామ కూతురు అండ్ మా దగ్గరే ఉంటుంది. లైక్ ఏ సిస్టర్ నాకు. ఇంతకన్నా నేను ఎక్కువ డిస్క్రిప్షన్ ఇవ్వలేను ఎందుకంటే ఇట్స్ ఎ బిగ్ స్టోరీ. సో ఫస్ట్ లిస్ట్ చదువుతా. తను స్వీటీ అడుగుతుంది అన్నాను కదా, తన గురించి సింపుల్గా చెప్పాలంటే జంకుకి ఏం నచ్చుతుంది అలాంటి ఏమైనా పెట్టండి ఏం చెప్పినా కొనేస్తుంది. అంటే అది క్రేజ్ అనమాట. జంకుక్ మీద ఉన్న పిచ్చికి వాడు ఏదైనా వాడతాడు అని అన్నామంటే చాలు ఇంక వెంటనే అలాంటివే కావాలి మనకి. అది అలాంటివి అడుగుతుంది. దానికి ఏం కావాలో దానికే తెలీదు. అందుకని చెప్తే వింటే నవ్వుతాను కానీ నేను ఇంకా రెస్పాండ్ కాలేదు ఎందుకంటే చూడాలి. నాకు తెలియదు అసలు ఏమేమి ఉంటాయి అనేది. అలాంటి ఐటమ్స్ ఉంటాయి అలాంటి చాక్లెట్స్ ఉంటాయని కూడా నాకు తెలీదు. వాట్ ఎవర్. ముందు ఆద్య లిస్ట్ అయితే చదువుతాను నేను మీకోసం. నేను ఏమని రాశానంటే లిస్ట్ ఫ్రమ్ డాడ్స్ లిటిల్ ప్రిన్సెస్ అని రాశాను. మేడం ఏం అడుగుతుందో తెలీదు అందుకనే.
సో చదువుతా. గమ్మీ బేర్ చాక్లెట్స్ ఇది ఓకేనే, బట్ చిన్నప్పుడు ఒకసారి తీసుకెళ్ళాను, ఆ తర్వాత నుంచి ఎప్పుడు గమ్మీ బేర్స్ అని అడుగుతుంది. అండ్ లిప్స్టిక్ చాక్లెట్స్ మొన్న రీసెంట్గా పంపించాను అనమాట. నేను యూట్యూబ్ వీడియోస్లో చూసి ఇన్స్పైర్ అవుతుంది మా బుడ్డుగాడు కూడా. అలా అని ఫోన్ హ్యాబిచువేషన్ ఉందా అని అనకండి, కొద్దిగా లిమిట్లోనే పెట్టాము. నేను ఇండియా వెళ్ళిన తర్వాత ఒకసారి మానిటర్ చేయాలి, మళ్ళీ ఏం చేస్తుందో, నిజంగానే ఫోన్ చూస్తుందో ఏంటో అన్నట్టు నాకు అదో టాస్క్ ఉంది. అండ్ వాటర్ మెలాన్ జెల్లీస్ కూడా ఒకసారి పంపించాను, అది తెలుసు. టెడ్డీ బేర్ అడిగింది. చాలా ఉన్నాయి టెడ్డీ బేర్స్, మళ్ళీ ఎందుకు టెడ్డీ బేర్ రా, లిస్ట్లో కూడా టెడ్డీ బేర్ ఇచ్చావు మళ్ళీ. నెక్స్ట్ ఇంకేం అడిగిందో తెలుసా, పెన్సిల్ చాక్లెట్ కూడా ఉంటుందారా, ఏమో నేను ఎక్కడ చూడలేదు. నెక్స్ట్ క్రోకడైల్ అంటే ఏంటో తెలుసా, గ్యాస్ స్టోర్లో లాస్ట్ టైం ఒక క్రోకడైల్ ఉంటుంది అండ్ బ్యాక్ సైడ్ అది క్యాప్ లాగా ఇచ్చేస్తాడు, అది ఓపెన్ చేస్తే అందులో చిన్నవి లైక్ జెమ్స్ లాగా ఉంటాయి అన్నమాట. ఇవంటే బాగా ఇష్టము. సో ఇంతకు అందులో ఉండే స్టఫ్ కోసం ఇంట్రెస్ట్ కదా, ఆ క్రోకడైల్ కోసం ఇంట్రెస్ట్ అంతే. అలాంటివి కావాలి ఇప్పుడు మా మేడంకి. నెక్స్ట్ ట్యాబ్ ఇలా ఏదైనా చూడొచ్చు కదా చిన్నపిల్లలకి, చిన్నప్పుడు రైమ్స్కి వస్తుంది బాగుంటుంది కదా అని ఒక ట్యాబ్లెట్ తీసుకున్నాం. నాకు తెలిసి అది ఎక్కువ లాంగ్ టైం రాదని, అదేమి యాపిల్ అలాంటి ప్రోడక్ట్ ఏం కాదు, బట్ జస్ట్ చాలా నార్మల్ది, బేసిక్స్ ఉంటాయి కదా, బేసిక్ మోడల్లో తీసుకున్నాను నేను. అండ్ అది ఇప్పుడు పాడైపోయింది. ఇన్స్టెడ్ ఆఫ్ ఆస్కింగ్ ట్యాబ్ అంటే ట్యాబ్ అడగడానికి బదులుగా ట్యాబ్ జెల్లీ అడుగుతుంది. ఒరే నేను ఇక్కడి నుంచి తీసుకురావాలా ట్యాబ్ జెల్లీలు, మ్యానుఫ్యాక్చరింగ్ చేయించాలా ఇప్పుడు నీకోసం. సరే ఇంకేమడిందో చూద్దాం. రోబోట్ పప్పి వాళ్ళ డాడీ చెప్పారనమాట, తనేం చూడలేదు, జస్ట్ ఒక చిన్న వీడియో క్లిప్ పంపించేసి ఈ డాడీ ఇది బాగుందా నీకు నచ్చిందా అని అడిగితే ఆ రోజు నుంచి పట్టుకుంది ఇంకా నాకు ఆ పప్పి కావాలి అని చెప్పేసి. నేను ఇప్పుడు కొంటానో లేదో తెలీదు, బికాజ్ ఇట్ ఈస్ టూ ఎక్స్పెన్సివ్ హియర్, అంటే ఇక్కడ కూడా చాలా కాస్ట్లీ, అది ఇండియా వైట్ కాదు, అది నిజంగానే కూడా ఒక రోబోట్ పప్పి. సో మనం ఏం చేస్తే అది చెప్తే చేస్తుంది, లైక్ అలాంటిది చిన్న పప్పి, బట్ ఇట్ ఈస్ గుడ్ వన్. కాస్ట్లీ, ఇక్కడ కూడా $500 పడుతుంది ఆ ఒక్క డాలే. నాకు తెలిసి ఇప్పుడు నేను కొంటానో లేదో నాకు క్లారిటీ లేదు, మేబీ కొనకపోవచ్చు, చెప్పలేము. బట్ నేను తీసుకున్నాను, ఏ ఒక్క ఛాన్స్ పైన నేను తీసుకున్నానంటే మాత్రం డెఫినెట్లీ దానిపైననే నేను ఒక సపరేట్ చిన్న వ్లాగ్ అయినా సరే పెడతా, లేదా అట్లీస్ట్ షార్ట్స్లోనైనా చూపిస్తాను నేను. అది చాలా బాగుంటుంది. నేను ఇంట్రెస్టెడ్గా ఉన్నా, నెవర్ సీన్, నేనైతే రియల్గా చూడలేదు నేను కూడా, ఎప్పుడు కొన్నప్పుడు చూడాలి ఇంకా. నెక్స్ట్ షూస్ తీసుకుందాం అనుకున్నాం. సో లాస్ట్ టైం ఆద్యాకి నైక్ షూస్ తీసుకున్నాము, బట్ అవి ఏంటంటే సైజు ఇక్కడ నుంచి అక్కడికి ప్రెడిక్ట్ చేయలేకపోయాము ఎంత వస్తుంది ఎగ్జాక్ట్గా అని. తీసుకెళ్ళిన వెంటనే చిన్నగా అయిపోయినాయి, సో వేరే వాళ్ళకి ఇచ్చేసాము ఇంకా అవి. అలా ఇప్పుడు మళ్ళీ నైక్ షూస్ తీసుకోవాలి అని అనుకుంటున్నా, నాకు తెలియదు ఇంకా చూడాలి. అండ్ యాపిల్ ట్రాకర్ తీసుకోవాలనుకుంటున్నా. లాస్ట్ టైం ఆద్యకి ఏంటంటే పిల్లలు ఎక్కడికైనా మిస్ అవుతున్నా, లేకపోతే ఎక్కడికైనా వెళ్తున్నా, ఎక్స్కర్షన్స్కి వెళ్తున్నా, పిక్నిక్స్కి వెళ్తున్నా కూడా, సో కొంచెం మనం కేర్ఫుల్గా ఉండాలి. బట్ ఈ యాపిల్ ట్రాకర్ ఉండడం వల్ల హెల్ప్ అవుతుంది అనుకున్నా. నేనైతే ఇది నడుంకి కడతాను. ఇండియా వెళ్ళిన తర్వాత ప్లాన్ చేస్తున్నాను దీనికోసము, వెళ్ళేటప్పుడు తీసుకుందామని అనుకుంటున్నాను. నేను అది తనకు అలా పెట్టేటప్పుడు చూపిస్తాను మీకు, సో అప్పుడు ఈజీగా ఉంటుంది, మీకు కూడా అర్థమవుతుంది అసలు యాపిల్ ట్రాకర్ ఏంటనేది. అండ్ కొంచెం అవేర్నెస్ కూడా ఉంటుంది దానివల్ల, అదైతే చెప్తాను పిల్లల విషయంలో. ఎవరికైనా కూడా అనిపిస్తుంది అనమాట ఇది బెటర్ కదా అనేసి. సో దట్స్ వాట్, అది నేను అనుకున్నానులే, అది మా బుడ్డుగాడు చెప్పలేదు, నేను లిస్ట్లో రాసుకున్నాను ఎందుకంటే గుర్తుంటుందని. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఐ బాల్స్ అని అంటే ఒకసారి వాళ్ళ డాడీ తను చిన్నగా ఉన్నప్పుడు యూట్యూబ్లో చూసి అడిగింది, అప్పుడు తీసుకొని వెళ్ళి ఇచ్చారు ఐ బాల్స్. ఇప్పటికి కూడా అడుగుతుంది అవి కావాలని చెప్పేసి. అలా అని ఓవర్గా తినేస్తుందా అంటే, నేను వెళ్ళగానే ఓపెన్ చేసిన ప్యాకెట్ని అలా జల్లేస్తుంది. అందుకే ఆ భయానికి నేను తక్కువగా తీసుకెళ్తాను క్వాంటిటీ కూడా. 2 కింద ఒక్కొక్కసారి 2, ఒక్కొక్కసారి 1 అలా చేతిలో పెడతాం అంతే. నెక్స్ట్ లాస్ట్కి బాల్ జ్యూస్. ఇప్పటిదాకా లిస్ట్ సగం వరకు బాగానే వచ్చిందిరా, ఈ సగం నుంచే నాకు అర్థం కాకుండా అయిపోయింది. బాల్ జ్యూస్ ఏంట్రా, బాల్ జ్యూస్ ఎక్కడి నుంచి తీసుకురా, బాల్ జ్యూస్ కూడా ఉంటుందా ఏంటి, నాకు అర్థం కాదు. ఏదో ఫ్రూటీ అడిగినట్టు అడిగావు, బాల్ జ్యూస్ అంట. ఏదో చెప్పింది రాశాను, రాయకపోతే నేను ఒకవేళ ఇలాంటివన్నీ వియర్డ్ నేమ్స్ అనిపించి నేను రాయకపోతే, ఏంటి మమ్మీ నువ్వు లిస్ట్ రాయి మమ్మీ, నాకెలా తెలుస్తుంది నువ్వు రాయకపోతే అంటుంది. సచ్చినట్టుగా రాశాను అనమాట నేను. ఇవన్నీ స్టోర్స్లో దొరుకుతాయో లేదో కూడా నాకు తెలీదు, అలా రాశాను. సో అదనమాట, ఇదే తన లిస్ట్. నేను అనుకుంటున్నాను ఇంకా ఏమీ ప్లాన్ చేసుకోలేదు నా షాపింగ్ కానీ. యాక్చువల్గా ఏంటంటే నాకు మధ్యలో చాలా ఉన్నాయి,
సో ఇది లిస్ట్ అండ్ తొందరగా ఇండియా వచ్చేస్తున్నాను అండ్ మనం చాలా చాలా ఉన్నాయి చేయాల్సిన వ్లాగ్స్, ఇంకా ఎంజాయ్ చేయాల్సినవి మూమెంట్స్, ఎందుకంటే చాలా చాలా మిస్ అవుతున్నాను నేను ఇండియాని. అండ్ ఆల్సో స్పెషల్గా ఆద్యాన్ని మిస్ అవుతున్నాను. చాలామంది నేను ఇండియాని చూసి అన్న ఫీలింగ్ ఉంది. నేను వచ్చి 8 months అయిందో 9 months అయిందో మేబీ, బట్ అయినా కూడా నాకు అట్లా అనిపిస్తుంది. అందుకనే తొందరగా వచ్చేయాలనుకుంటున్నా. ఏమవుతుందో తెలీదు, ఇంకా చెప్పాలనుకున్నా అంతే. బట్ నేను ఇక్కడ ఒక 2 ఇంపార్టెంట్ థింగ్స్ చెప్తాను ఈరోజు. ఇంకా నేను సో ఈరోజు ఏంటంటే మా హస్బెండ్ది గ్రాడ్యుయేషన్ డే, బట్ నేను వెళ్ళలేకపోయాను. చెప్పాను కదా నాకు ఇప్పుడు ఎగ్జామ్స్ అని. 1 day కూడా కదిలే సిచ్యువేషన్ లేదు. ఎవ్రీడే టాస్క్, ఏ రోజు టాస్క్ ఆ రోజే ఉంది, అందుకనే వెళ్ళలేదు. బట్ నేను ఇంట్లో కూర్చొని ఎంజాయ్ చేశాను. ఆ వీడియో క్లిప్ అటాచ్ చేస్తున్నాను, చూడండి. Sai Pulasetti. Balu Mahendran Maila Bathalu. Ruchitha Gudala. వీడియో చూసినందుకు ఐ వాజ్ లైక్ సో ఎక్సైటెడ్. నేను ఇదంతా కూడా ఒక స్పెషల్ బ్లాగ్ చేయాలి తన గ్రాడ్ డే అని అనుకున్నా. బట్ నాకు ఇలా ఎగ్జామ్స్ ఉండి నేను వెళ్ళలేకపోతానని అసలు ఊహించలేదు. కానీ అయిపోయింది, ఏం చేస్తాం. జస్ట్ మాత్రం మా హస్బెండ్కి కన్వే చేస్తున్నాను. కంగ్రాచులేషన్స్ మై డియర్ హస్బెండ్. నువ్వేంటంటే గ్రాడ్యుయేషన్ డే రోజు నేను పక్క నుండి మంచిగా సపోర్ట్ చేయాలని అనుకున్నా, బట్ అది అవ్వలేదు. వాట్ ఎవర్, నువ్వైతే నీ లైఫ్లో ఉన్న గోల్స్ని మంచిగా అచీవ్ చేయాలి అండ్ ఆల్సో లైక్ ఒక బెటర్ పొజిషన్కి వెళ్ళాలని, నీ సక్సెస్ కోసం నేను బాగా వెయిట్ చేస్తూ ఉంటాను, నీకు తెలుసు. అండ్ ఆ అప్డేట్ కూడా సూన్గా, అంటే తొందరగా ఇవ్వబోతున్నాను. ఎనీవే, సంథింగ్ ఇంపార్టెంట్ మీ అందరికీ చెప్పాలనుకుంటున్నా. ఈ వ్లాగ్ ఇంకా క్లోజ్ చేసేస్తాను, బికాజ్ నేను మోర్ ఇన్ఫర్మేషన్ ఏమి ఇవ్వాలనుకోవట్లేదు. బట్ కొన్ని విషయాలు చెప్పడం కోసమే చేశాను. డోంట్ మిస్ టు వాచ్ దిస్. నేను లైక్ ఆఫ్టర్ ఒక 2 vlogs, అంటే నెక్స్ట్ మేబీ నా స్కిన్ కేర్ రావచ్చు అనుకుంటున్నాను. నేను ఇంకా ప్లాన్ చేసుకోలేదు. 1 or 2 vlogs తర్వాత ఐల్ బీ హ్యావింగ్ ఏ ట్రావెలింగ్ వ్లాగ్. సో అప్పుడు ట్రావెలింగ్ లైక్ నేను వెళ్ళిన తర్వాత కానీ వెళ్ళేటప్పుడు కానీ ఒక గివ్ అవే అనౌన్స్మెంట్ పెట్టాలనుకుంటున్నాను. ఇది నేను చాలా రోజుల నుంచి చెప్తున్నాను, బట్ నేను అనుకున్న రీచ్ రాలేదు. అది 15K క్రాస్ అవుతేనే చేయాలని ఒక నేను గోల్ పెట్టుకున్నా. అది ఇంతకాలానికి అయ్యింది. సో నేను ఇప్పుడు ఇండియా వస్తున్నా. గివ్ అవే అని అంటే నేను యూజ్ చేసింది ఏదైనా ఇస్తే అది గివ్ అవే అవుతుంది. బట్ నేను ఇప్పుడు అలా అనుకోవట్లేదు. సంథింగ్ ఐ వాంట్ ప్రెజెంట్ యూ పీపుల్ ఫ్రమ్ USA. అది ఎప్పుడు అవుతుంది అంటే మీరు, నేను ఒక Q&A సెషన్ ఒకటి పెట్టాలనుకుంటున్నాను. అలా అనేసి ఏదో పెద్ద ఎడ్యుకేషనల్ సబ్జెక్ట్ అని అనుకోక్కర్లేదు. సో జనరల్గా నా వ్లాగ్స్ గురించే ఉంటుంది. నేను ఇంకా దాని గురించి ఏమీ స్క్రిప్ట్ ఏం రాసుకోవాలి, అంటే ఎలా చెయ్యాలని అనేది ఏం రాసుకోవాలి, నాకు ఒక ఐడియా లేదు. సో అది అయిన తర్వాత నేను అప్పుడు అనౌన్స్ చేస్తాను ఏంటనేది. అండ్ ఆల్సో యుల్ బీ హ్యావింగ్ ఏ బెటర్ గిఫ్ట్. నేను 1 to 3 పెట్టాలనుకుంటున్నా. ఐ డోంట్ నో, ఇంకా నాకు తెలీదు ఎంత అవుతుంది, ఏమనుకుంటున్నాను అనేది కూడా తెలీదు. బట్ ఆ వ్లాగ్ మాత్రం మర్చిపోకుండా వాచ్ చేయండి. సో ఇట్స్ ఎ బిగ్ డే ఫర్ యూ పీపుల్ అండ్ ఆల్సో ఫర్ మీ. సో అదే అనమాట. ఈ బ్లాగ్ మీ అందరూ ఎంజాయ్ చేశారని అనుకుంటున్నా. సిట్టింగ్ అండ్ టాకింగ్ అని చెప్పేసి బోర్ కొట్టేసింది వీడియో అని మాత్రం అస్సలు అనుకోవద్దు. సో ఇది జస్ట్ అన్ అప్డేట్ ఫర్ యూ ఆల్ దట్ ఐఎమ్ కమింగ్ టు ఇండియా. సో ఐ వాంట్ లైక్ నెక్స్ట్ నేను ఏం చేస్తాను అనేది ఒక అప్డేట్ మాత్రమే. అండ్ దానివల్ల మీకు కూడా కొంచెం ఎంటర్టైన్మెంట్ ఉంటుంది, అట్ ద సేమ్ టైం ఒక ప్రజెంటేషన్ ఉంటుంది, గిఫ్ట్, అండ్ ఆల్సో ఇంకా అలా ఏదైనా ఒకటి ఉంటుందని. సో అదే ఇంకా నేను అనుకుంటున్నా. మాకు కూడా బాగా లేట్ అయిపోయింది, మాట్లాడుతూ కుకింగ్ చేసుకుంటూ రెడీ అవుతూ ఇవన్నీ చేస్తారు కదా. నాకు కూడా బాగానే టైం అయింది. ఆల్మోస్ట్ 11:30 అవుతుంది. ఇప్పుడు పడుకుంటేనే మళ్ళీ రేపటికి స్కెడ్యూల్స్ ఫాలో అవ్వగలను. So don't miss to watch my future updates. If you are new to my channel, please subscribe for more updates. Stay tuned to my channel. Bye bye.